ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏ చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా కూడా మీకు ముందుగా కావాలనుకున్న వాళ్ళు మీరు చేయాల్సిన చిన్న సింపుల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వచ్చిన అప్డేట్లో మీరు కానీ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు రావడం జరిగింది. కేవలం 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకొని 38,453 అక్షరాలు ఇక్కడ మీరు శాలరీ తీసుకోవచ్చు. అంటే మన సొంత రాష్ట్రంలోనే హైదరాబాద్లో జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇద్దరు కూడా ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్ ఉద్యోగం అయితే రావడం జరిగింది. మరి ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. జస్ట్ ఒక రాత పరీక్ష ఉంటుంది. ఆ రాత పరీక్ష పాస్ అయినట్లయితే ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగం అయితే పొందే అవకాశం అయితే రావడం జరిగింది. డీటెయిల్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అప్డేట్ అనేది మనకు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది, తెలంగాణ నుంచి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది. అలానే ఫ్రెండ్స్, ఎండింగ్ డేట్ మీరు చూసుకున్నట్లయితే నెక్స్ట్ మంత్ 5వ తేదీ వరకు అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మనకి జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది మనకు హైదరాబాద్లో ఉందండి. ఓకే, చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు వివిధ రకాలుగా మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇక్కడ జనరల్ కావచ్చు, అలానే ఫైనాన్స్ అండ్ అకౌంట్ కావచ్చు, స్టోర్ అండ్ పర్చేసెస్లో మీకు జాబ్స్ అనేది రావడం జరిగింది. క్యాస్ట్ వైజ్ ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. టోటల్ 11 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఓకే, లెవెల్ 2లో మీకు ఇక్కడ శాలరీ అనేది ఇస్తారు. ఆ తర్వాత ఇక్కడ మీకు చూసుకుంటే 38,483 అప్రోక్స్గా మీకు స్టార్టింగ్ శాలరీ అనేది ఇస్తారు. బేసిక్ పే ప్లస్ మీకు డిఏ, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అన్నీ కూడా కలిపి మంచి శాలరీ అనేది కూడా ఇక్కడ మీరు పొందవచ్చు. అంటే ఇక్కడ 12th క్లాస్ పాస్ అయి ఉండి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అనేది కూడా 28 లోపల ఉండాలి. అలానే ఇందులో ఏజ్ రిలాక్సెన్స్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే 5 years, ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే +3 years ఇక్కడ ఏజ్ రిలాక్సెన్స్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగిందండి. అంటే మాక్సిమం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, అప్పర్ మనం చూసుకుంటే 28 లోపల జనరల్ పర్సన్స్ ఉండాలి. అలానే మినిమం మనం చూసుకుంటే 18 years కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చండి. అప్లై ఆన్లైన్లో మాత్రమే చేయాలి. మరిన్ని వివరాలు వెబ్సైట్ వెబ్ పేజ్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను, చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అలానే ఇందులో అప్లై చేసుకోవాలని ఒక అభ్యర్థులు నేను చెప్పాను చూడండి, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి, ఉమెన్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. మిగిలిన వారికి 500 అప్లికేషన్ ఫీజు ఇస్తున్నారు. అలానే ఈ అప్లై లింకు మరిన్ని వివరాలు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. ఎండింగ్ డేట్ ఎప్పుడు ఉంది మనకు 5 May వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు, అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. అంటే ఫ్రెండ్స్, చాలా జాబ్స్ మీరు చూస్తుంటారు. ఇవి కూడా ఒక రకంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబే, పర్మనెంట్ ఉద్యోగాలండి. మీరు అర్హులైతే మీ దగ్గర 12th క్లాస్ ఉండి టైపింగ్ నాలెడ్జ్ వచ్చినట్లయితే తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే ఉద్యోగం పొందాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ చూసినందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.